Hello students, welcome to online classes ABN and PRR College of Science, Kovuru. So, semester 2, first BCom General paper Banking Theory and Practice. Paper Banking Theory and Practice. సో నీట్ ఫోర్లో బ్యాంకర్ అండ్ కస్టమర్లో ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే స్పెషల్ ఫీచర్స్ ఆఫ్ రిలేషన్షిప్ బిట్వీన్ బ్యాంకర్ అండ్ కస్టమర్. సో ప్రత్యేకమైన సంబంధాలు అంటే రుణదాతకి బ్యాంకుకి ఖాతాదారునికి ఉన్న ప్రత్యేకమైన సంబంధాలు ఏంటి అన్నది ఈరోజు క్లాస్లో మనం చెప్పుకుందామండి. సో ఆల్రెడీ మీకు ప్రీవియస్ క్లాస్లో హూ ఇస్ ద బ్యాంకర్, హూ ఇస్ ద కస్టమర్ అన్నది నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. సో ఈరోజు మనం డైరెక్ట్గా వీరి మధ్య గల ప్రత్యేక సంబంధం ఏంటి అన్నది మనం ఈరోజు క్లాస్లో మనం చెప్పుకుందామండి. ఈ యొక్క స్పెషల్ రిలేషన్షిప్ని మనం రెండు సంబంధాల కింద డివైడ్ చేస్తామండి. ఒకటి ఆబ్లిగేషన్స్, రెండోది వచ్చరికి రైట్ టు బ్యాంకర్. అంటే ఒకటి వచ్చరికి బ్యాంకర్ బాధ్యతలు, రెండోది వచ్చరికి బ్యాంకర్ హక్కులు. సో బ్యాంకర్ యొక్క బాధ్యతలు ఏంటి అంటే స్టాట్యూటరీ ఆబ్లిగేషన్స్ ఆఫ్ ఆనరబుల్ చెక్కులను ఆధారించవలసిన బాధ్యత. అదే ఆబ్లిగేషన్ మేనర్ ఆఫ్ స్పెసిఫిక్ బ్యాంక్. సో ఇతని ఖాతాదారుని యొక్క ఆబ్లిగేషన్ టు మెయింటెనెన్స్ ఆఫ్ సెక్యూర్ ఆఫ్ ఇవి ఖాతాదారుల యొక్క ఖాతా వివరాలను రహస్యంగా ఉంచాలి. అలాగే ఆబ్లిగేషన్ టు క్లోజ్ ఆఫ్ ద అకౌంట్స్ కస్టమర్ ద వితౌట్ ప్రాపర్ నోటీస్. సో సక్రమైన నోటీస్ లేకుండా ఖాతాను ముగింపు చేయకూడదు, అది ఆబ్లిగేషన్స్. అలాగే బ్యాంకర్ యొక్క రైట్స్ ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసరికి లీన్, రైట్ టు లీన్. సో వచ్చేసరికి దీంట్లో మళ్ళీ సాధారణ లీను, ప్రత్యేక లీను, రుణాత్మక లీను డివైడ్ చేస్తుంది. అలాగే తర్వాత వచ్చేసరికి రైట్ టు సెట్ ఆఫ్ చెల్లింపు వినియోగం. అలాగే రైట్ టు అప్రాప్రియేషన్ మంజూరు చేసిన ఖాతాను కలిపివేయడానికి బ్యాంకర్ హక్కు. అలాగే రైట్ టు క్లైమ్ ఇండివిజువల్ ఛార్జెస్ అండ్ ఇంట్రెస్ట్ ఎక్సెట్రా వసూలు చేసిన రుణాలు వడ్డీలు ఛార్జీలు వసూలు చేసే హక్కు. ఇలాంటి ప్రత్యేకమైన సంబంధాలు అంటే ఉన్నాయండి. ఫస్ట్ మనం యొక్క ఆబ్లిగేషన్ డ్యూటీస్ కోసం మనం చెప్పుకుందామండి. సో ఫస్ట్ మనకి యొక్క బ్యాంకర్ యొక్క ఆబ్లిగేషన్స్ ఏంటి, బాధ్యతలు ఏంటి అన్నది మొట్టమొదటిగా చూసి బ్యాంకరు ఖాతాదారుని యొక్క మధ్య సంబంధాన్ని మనం సాధారణ సంబంధం అలాగే ప్రత్యేక సంబంధం కంటే వర్క్ చేయండి. అయితే సాధారణ సంబంధంలో మనం చూసినట్టుగా ఏంటంటే రుణదాత సంబంధం కానీ, లేదా ధర్మకర్త లబ్ధిదారు సంబంధం కానీ, లేదా యజమాని ప్రతినిధి సంబంధం కానీ ఉన్నాయి. అయితే ఈ యొక్క ప్రత్యేక సంబంధాన్ని మళ్ళీ కూడా మనం ఎలా డివైడ్ చేయొచ్చు అంటే ఫస్ట్ మొట్టమొదటిగా వచ్చరికి బ్యాంకర్ యొక్క బాధ్యతలు. దాంట్లో మొట్టమొదటి బాధ్యత ఏంటి అంటే చెక్కులను ఆదరించవలసిన బాధ్యత. మొట్టమొదటి బాధ్యత ఏంటంటే చెక్కులను ఆదరించవలసిన బాధ్యత. సో ఈ యొక్క చెక్కులను ఆదరించవలసిన బాధ్యతలో మనం చూసినప్పటికీ స్టాట్యూటరీ ఆబ్లిగేషన్ టు honorable checks. So the banker opens a current accounts of a customer and undertakes a to honor the checks drawn by his customer, so long as there is sufficient balance in his account. But a checks must be present within the responsibility time. Checks become a sale of if they are presented 6 months of more after the date of issue. సో మనకి ఈ యొక్క చెక్కులను ఆదరించవలసిన బాధ్యత అనేది చాలా ముఖ్యమండి. అంటే ఖాతాదారుడు తన ఖాతా మీద రాసే చెక్కులను అన్నింటినీ బ్యాంకులు ఈ కింది విషయాలను పాటిస్తూ ఆదరించవలసి ఉంటుందండి. అవి శాసనాత్మక విధి. అంటే ఖాతాదారు నిల్వ బ్యాంకులో సరిపడినంత ఉన్నంత వరకు. సో మినిమం బ్యాలెన్స్ అనేది ఉండాలండి. అలాగే ఖాతాదారుని బ్యాంకు ముందుగా కొన్న విధంగా, సో ముందు ఏవైతే మనం నాయత్మక పద్ధతి పడుతున్నామో ఆ పద్ధతి ప్రకారం అలాగే చెక్ను సక్రమంగా రాయబడి, సో సరైన విధంగా చెక్ని రాయబడాలి. అలాగే రెండవ విషయం వచ్చేప్పటికి ఈవెన్ ద అవైలబుల్ ఆఫ్ మనీ ఇన్ అకౌంట్ ఆఫ్ ఆబ్లిగేషన్ టు మెయింటైన్ సెక్యూర్ ఆఫ్ కస్టమర్ అకౌంట్. సో మనకి ఖాతాదారుని యొక్క వివరాలు రహస్యంగా ఉంచడం అండి. సో అనదర్ స్పెషల్ ఫీచర్ ఆఫ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద బ్యాంకర్ అండ్ కస్టమర్ is that a banker should be not expert or reliable and proper acquisitions disclose matters relating to customers accounts. Those restriction is improved because his disclosure of the customer's financial position may considerable damage to his credit and business. సో బ్యాంకర్ యొక్క ఖాతాదారుని యొక్క వివరాలను కూడా మనం ఎవరికి తెలియకుండా ఉంచాలండి, రహస్యంగా ఉంచాలి. లేనట్లయితే కొన్నిసార్లు అది ఖాతాదారుని యొక్క వ్యాపారాన్ని దెబ్బతీయగల ప్రభావం కూడా చేయవచ్చు. ఈ విధంగా రహస్యంగా ఉంచవలసిన బాధ్యత ఖాతాదారుని యొక్క ఖాతాను మూసివేసినప్పుడు కూడా
వర్తిస్తుందని మనం చెప్పొచ్చండి. అయితే కొన్ని సందర్భాల్లో మనం వెల్లడి చేస్తూ ఉంటామండి. సో విత్ సచ్ డిస్క్లోజ్ లీగల్ నెసరీస్ అండర్ కంపెనీస్ యాక్ట్ 1956 సెక్షన్ 235 అండ్ సెక్షన్ 237 ఏ బ్యాంకర్ రిక్వైర్డ్ టు ప్రొడ్యూస్ అకౌంట్స్ ఆఫ్ ద రిలేటింగ్ టు కంపెనీ. సో ఇవి కంపెనీ చట్టం 1956 అదే సెక్షన్ 235 237 ప్రకారం మనం సమర్పించాలండి. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 సెక్షన్ 131 అండ్ 133 అకార్డింగ్ ద రిక్వైరింగ్ ప్రొడక్షన్ ఆఫ్ అకౌంట్స్. సో ఆదాయ పన్ను చట్టం 1962 సెక్షన్ 131 అలాగే సెక్షన్ 133 ప్రకారం కూడా సమర్పించాలి. సో అండర్ బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 బ్యాంకింగ్ కంపెనీ టు ప్రొడ్యూస్ అకౌంట్స్ ఆఫ్ 10 years ఆఫ్ ద స్టాండింగ్. సో బ్యాంకు యొక్క బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం 1949 ప్రకారం కూడా మనం సమర్పించవలసి ఉంటుందండి. సో లాస్ట్ వచ్చేటికి సో వేర్ ద ఇవి ఆబ్లిగేషన్ నాట్ ఏ క్లోజ్ ద అకౌంట్స్ కస్టమర్ వితౌట్ ద ప్రాపర్ నోటీస్. సో ఖాతాదారునికి సరైన నోటీసు చెల్లించకుండా ముగింపు చేయకూడదండి, ఖాతాను క్లోజ్ చేయకూడదు. సో క్లోజింగ్ ఆఫ్ అకౌంట్స్ మీన్స్ ఏ సర్వీసెస్ సర్వేలెన్స్ ఆఫ్ ద రిలేషన్ బిట్వీన్ banker and customer by the withdrawal of the customer's balance of the hard hands of the banker, either by the customer's own or request of the banker. The customers, if you so wishes, can you very easily close the accounts by drawing checks for the entire amount of the balance, but in view the minimum balance of that obligation maintained under the rules of the bank, he has informed his banker of his intention to close the account or return to the unsure checks on relating within him. సో ఖాతాదారుని ఖాతా మూసివేయడం అంటే బ్యాంకును రద్దు నిర్వహణ వాపసు చేసుకోమని బ్యాంకర్ సంబంధం తెగదింపులు తీసుకోవాలన్నమాట. అంటే దీన్ని ఖాతాదారు స్వయంగా చేయవచ్చు లేదా బ్యాంకర్ కోరిన విధంగా చేయవచ్చండి. అంటే ఖాతాదారుడు తనకు తానుగా ఖాతాను ముగింపు చేయమని కోరవచ్చు, అప్పుడు ముగింపు సులభంగా ఉంటుంది. అదే ఖాతాదారుడు తన ఖాతాలో ఉన్న నిల్వలను చెక్లను రాసి ముగింపు చేయవచ్చు. ముందుగా నోటీస్ చేయవలసిన అవసరం లేదు. కానీ బ్యాంకులో కనీస నిల్వలను ఉంచవలసిన నిబంధనలు ఉంటే ముందుగా నోటీస్ ఇవ్వాల్సి ఉంటుంది. తాము నిల్వలను పూర్తిగా తీసుకుని ఉపయోగించకుండా మిగిలిన చెక్కులు బ్యాంకులు తిరిగి ఇచ్చేవలసిందిగా ఉంటుంది. సో బ్యాంకులు కోరినట్లుగా ఖాతాదారుని సొమ్ము వాపసు తీసుకోవాల్సిన చెక్కులు చెల్లించడం జరుగుతూ ఉంటుంది. కొంతకాలం ఖాతాను తన తాను ముగింపు అవుతుంది. అది ఒక అయిన పద్ధతి విధంగా క్లోజ్ చేయడం. అలాగే ఈవెన్ ఇంకోటి వచ్చేటికి మనకి బ్యాంకర్ లీన్. సో బ్యాంకర్ యొక్క రైట్స్లో మొట్టమొదటి వచ్చేటికి బ్యాంకర్ లీన్. సో బ్యాంకర్ యొక్క వివిధ కోణాల్లో చర్చించవచ్చును. అవి బ్యాంకు చెల్లింపు వినియోగం మరియు ఖాతా నిల్వలతో పాటు మొట్టమొదటి దాంట్లో బ్యాంకర్ లీన్. సో లీన్ అంటే ఏంటంటే తమకు రావాల్సిన బాకీ పరిష్కారం అయ్యేదాకా తన దగ్గర ఉన్న బాకీదారుని యొక్క వస్తువులు ఉంచుకోవడాన్ని రుణదాతకు ఉన్న హక్కును లీన్ అంటారని మనం చెప్పవచ్చండి. సో రైట్ బ్యాంకర్ లీన్ ద రైట్ టు ఆఫ్ క్రెడిట్ ఆఫ్ ద రిలేషన్ goods belongs to the debtor or utility supporting further the A has the his possession of some articles belongs to B. A can use those of the articles with him to be repay the money to him. The right of the relation goods and B into the amount of the him have been paid called to him. సో మనం ఈ యొక్క లీన్ మళ్ళీ సాధారణ లీను, ప్రత్యేక లీను, అలాగే రుణాత్మక లీన్ కింద డివైడ్ చేయొచ్చండి. సో మనకి ఈ యొక్క ఫర్ ఎగ్జాంపుల్ లీన్ అంటే ఎలా అంటే ఇప్పుడు ఏకు బి 100 రూపాయలు బాకీ ఉన్నాడు అనుకోండి. బి ఆ తాలూకు వస్తువు ఏ దగ్గర ఉంటే తన బాకీ తీరే వరకు కూడా ఏ వాటిని బికి తిరిగి ఇవ్వకుండా తన దగ్గరే ఉండిపోవచ్చు. ఏ ఉన్న ఈ హక్కుని లీన్ అంటారు. లీన్ 3 రకాలుగా ఇచ్చొచ్చండి. లీన్ సాధారణ లీన్, జనరల్ లీన్, ప్రత్యేక లీన్, ప్రొటెక్టివ్ లీన్, రుణాత్మక లీన్, నెగిటివ్ లీన్. సాధారణ లీన్ అంటే ఏంటంటే సో జనరల్ లీన్ అంటే దే కెన్ డిడక్షన్ ఏ ద గూడ్స్ బిలాంగ్స్ టు దేర్ డెటార్ entire the sum due to the has been paid. Since the banker has got generally lien can retain all the articles of the belongs to his customers until the wholesale amount to him repaid. In this sense, suppose customers borrowed the 10,000 rupees. సో మనకి సాధారణ ఏంటంటే రావాల్సిన బాకీ పూర్తిగా పరిష్కారం అయ్యే వరకు కూడా బాకీదారుడు వస్తువులంటే తన దగ్గర ఉంచుకోవడాన్ని సాధారణ అంటారండి. అంటే సాధారణ హక్కు బ్యాంకర్కు ఉన్న కారణంగా ఖాతాదారుడు అతనికి బాకీ ఉంటే అతనికి ఈ వస్తువులన్నింటినీ కూడా తన బాకీ పూర్తిగా పరిష్కారం అయ్యేదాకా
ఉంచుకోవడానికి బ్యాంకు హక్కు ఉంటుంది. ఉదాహరణకి ఏంటంటే ఏ అనే ఖాతాదారు కొన్ని సెక్యూరిటీల హామీతో 10,000 రూపాయలు, కొన్ని నగలు హామీలతో 5,000 రూపాయలు రెండో అప్పులు తీసుకున్నాం అనుకోండి. 5,000 చెల్లించి నగలు వాపసు చేయమని ఖాతాదారు కోరినప్పుడు 15,000 చెల్లించి రెండు హామీలు తీసుకున్న బ్యాంకులు అనవచ్చు. తనకు రావాల్సిన 15,000 పూర్తిగా చెల్లించేదాకా రెండో అప్పులకు సంబంధించిన హామీ వస్తువులను తమ దగ్గర ఉంచుకోవడానికి బ్యాంకులకు ఉన్న హక్కు ఉండదని చెప్పవచ్చు. రెండోది వచ్చరికి ప్రత్యేక లీన్ అంటే పర్టికులర్ లీన్. సో వస్తువుకు సంబంధించిన ఛార్జీలన్నింటినీ చెల్లించే వరకు ఆ వస్తువు ఉంచుకునే హక్కును ప్రత్యేక లీన్ అంటారు. ఉదాహరణకు ఏ అనే వ్యక్తి ఉంగరం గొలుసు తయారు చేయబడి కొంత బంగారాన్ని ఇచ్చాడనుకోండి. తయారీ ఛార్జీలు అంటే మేకింగ్ ఛార్జెస్ కోసం ఏ ఉంగరాన్ని అట్టు పెట్టుకుని అంతేగాని తయారీ ఛార్జీలు చెల్లించిన ఇతర నగలను అట్టు పెట్టుకోవద్దు. అలాంటి లీన్ ప్రత్యేక లీన్ అంటారు. అలాగే రుణాత్మక లీన్ అంటే ఏంటంటే రుణాత్మక లీన్ నియమాల ప్రకారం బ్యాంకులు ఎలాంటి ఆస్తులు హామీగా లేకుండా మంజూరు చేస్తారు. అయితే ఖాతాదారుల వద్ద నుండి ఆస్తులు హామీ ఇవ్వక దాన్ని బ్యాంకర్ తీసుకుంటాడు. బ్యాంకర్ అనుమతి లేకుండా ఆస్తులను అమ్మకం కానీ తనిఖీ కానీ పెట్టడం చేయకూడదు. అలాగే ఇంకొక చూస్తున్నవాడికి మనకి రైట్ టు క్లైమ్ ఆఫ్ ఎంట్రీ, రైట్ టు అప్రాప్రియేషన్ చెల్లింపులు వినియోగం అంటే ఏంటంటే మనకి బ్యాంకు దాని కార్యక్రమాల నిర్వహణలో క్రమంగా ఖాతాదారుల వద్ద నుండి నగదు స్వీకరిస్తారు. ఖాతాదారుడు బ్యాంకుల వద్ద ఒకటి కంటే ఎక్కువ ఖాతాలు ఉండవచ్చు. వివిధ రకాల రుణాలు తీసుకుని ఉండవచ్చు. ఖాతాదారుడు వివిధ మొత్తాలు బ్యాంకులకు వివిధ బాకీలు ఉన్నట్లయితే వివిధ మొత్తాల్లో చెల్లింపులు చేసినప్పుడు చెల్లింపు వినియోగం సంబంధించిన వినియోగాలు చేయాలి. అవి ఏంటి అంటే సందర్భాలు ఏ అప్పు కింద వినియోగం చేయాలనో తెలియజేస్తుంది. ఏ అప్పు కింద వినియోగాలు చేయాలో బ్రోకర్స్ చెప్పలేకపోతే ఇతర పార్టీలు వినియోగించాలి. అలాగే ఇంకొక ప్రత్యేక విధులు ఇంకొక విధి ఏంటి అంటే రైట్ టు క్లైమ్ ఆఫ్ ఇన్సిడెంటల్ ఛార్జెస్ అండ్ ఇంట్రెస్ట్. సో బ్యాంకర్కు వసూలు చేసే హక్కు, బ్యాంకర్కు ఉన్నత హోదాలో ఖాతాదారుల వద్ద నుండి వడ్డీలు వసూలు చేసే హక్కు ఉంటుంది. ఈ మొత్తాన్ని సాధారణంగా నగదు రూపంలో కాకుండా ఖాతాను డెబిట్ చేయడం ద్వారా వసూలు చేస్తారు. అదేవిధంగా ఖాతాల నుండి ఛార్జీలు కూడా వసూలు చేస్తూ ఉంటారు. అంటే ఇప్పటికి ఏమైనా ఛార్జెస్ వేయాలనుకోండి, ఆ ఛార్జ్ ఆటోమేటిక్గా మన అకౌంట్లో చూడండి డెబిట్ అయిపోతూ ఉంటుంది. సో ఎలా క్రియేట్ ఏంటి అంటే ఆ హక్కు అతనికి ఉంది. ఏంటి మనం పే చేయలేదు ఛార్జెస్, SMS ఛార్జెస్ లేకపోతే ఫోన్ ఛార్జెస్ ఇలాంటివి ఏమైనా చేయాలనుకుంటే ఆటోమేటిక్గా డెబిట్ చేస్తూ ఉంటారు. ఖాతాను కలిపేసే హక్కు. సో అప్రాప్రియేషన్ వచ్చేసరికి ఒక ఖాతాదారుడు 2-3 ఖాతాలు బ్యాంకులో కలిగి ఉన్నప్పుడు ఆ ఖాతాలో తనకు రావాల్సిన బాకీ కింద మరొక ఖాతా ఉన్న నిల్వను వినియోగించి ఖాతాదారుడు చెల్లించిన నికర సొమ్మును నిర్ణయించడానికి సెట్ ఆఫ్ లేదా ఖాతాను కలిపేసే హక్కు ఉంటారు. సో ఇలాంటివంటి ప్రత్యేక విధులన్నీ కూడా వీరు ప్రత్యేకమైన సంబంధాలను కలిగి ఉంటాయండి. సో మొత్తం ప్రత్యేక సంబంధం ఎలా డివైడ్ చేస్తే 2 సంబంధాల కింద డివైడ్ చేస్తాం. బ్యాంకర్ హక్కులు, బ్యాంకర్ బాధ్యతలు. బ్యాంకర్ హక్కులు వచ్చేటికండి దాంట్లోకి బ్యాంకర్ లీను, అలాగే ఆ బ్యాంకర్ లీన్లో మళ్ళీ బ్యాంక్ లీను, సాధారణ లీను, ప్రత్యేక లీను, రుణాత్మక లీను, అలాగే చెల్లింపుల వినియోగం కూడా వస్తుంది. అలాగే మంజూరు చేసే రుణాలపై వడ్డీ ఛార్జీలు వసూలు చేసే హక్కు, ఖాతాదారుని కలిపివేసే హక్కు. అదే బాధ్యతలు వచ్చరికి వస్తాయి. సో బాధ్యతలు వచ్చరికి చెల్లింపులు చెల్లింపు బాధ్యత, ఖాతాను వివరాలు రహస్యంగా ఉంచిన బాధ్యత, అలాగే సక్రమమైన నోటీస్ లేకుండా ఖాతాను ముగింపు చేయడం. సో ఇలాంటి ప్రత్యేకమైన సంబంధాలు కలిగి ఉండడాన్ని ప్రత్యేక సంబంధాలు మనం చెప్పవచ్చండి. సో ఈ ప్రత్యేక సంబంధాలు మనం యూనివర్సిటీ పరంగా ఎగ్జామ్ పరంగా మనం చూసుకుంటే గ్యారంటీగా యూనివర్సిటీ ఎగ్జామ్లో అడిగే మంచి ప్రశ్న అని మనం చెప్పచ్చండి. సో రిలేషన్షిప్ బిట్వీన్ బ్యాంకర్ అండ్ కస్టమర్, స్పెషల్ రిలేషన్షిప్ బిట్వీన్ బ్యాంకర్ అండ్ కస్టమర్ అని అడుగుతూ ఉంటాం. బ్యాంకుల ఖాతాదారుల మధ్య ప్రత్యేక సంబంధాన్ని వివరించినప్పుడు ఈ సంబంధం మొత్తం అంతా కూడా మీరు రాయవలసి ఉంటుంది. థ్యాంక్ యూ స్టూడెంట్స్.